హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ పైనే మన భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే కొంతమంది ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉంటారు, అది సక్సెస్ అవ్వక మరొకటి చేస్తూనే ఉంటారు. కానీ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనేది ఆలోచించరు. కాబట్టి న్యూమరాలజీ ప్రకారంగా మనం పుట్టిన డేట్కి తగ్గట్టుగా ఏ బిజినెస్ చేస్తే మనకి బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారితో మాట్లాడి ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ బిజినెస్ సెట్ అవుతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మామూలుగా బిజినెస్ అనేది అందరూ చేస్తూనే ఉంటారు, కానీ అన్ని బిజినెస్లు అందరికీ అచ్చిరావు. అసలు ఎందుకు అవుతుంది అలా? అంటే వాళ్ళ పుట్టిన డేట్కి తగ్గట్లుగా ఏ బిజినెస్ సెట్ అవుతుంది అంటారు? అయితే చాలామంది మీరు చూడండి, ఒక బిజినెస్ చేస్తారండి, ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో మళ్ళీ కొత్త బిజినెస్ చేస్తారు. కారణం ఏమిటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ కాని బిజినెస్లు వాళ్ళు చేయడం. ఎప్పుడైతే మీరు ఏ బిజినెస్ చేయాలి అని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కనుక తెలుసుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే భగవంతుడు మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ని కేటాయించాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చాలా రకాల ప్రొఫెషన్స్ ఉంటాయండి. మీరేమో ఒకటే ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటారు, ఇంకా చాలా ఉంటాయి మీకు తెలియని ప్రొఫెషన్స్. ఆ ప్రొఫెషన్స్ గురించి మీరు కనుక తెలుసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు బిజినెస్ చేయగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి బిజినెస్లో మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఎలా చేయాలి అనేది ఒక శాంపిల్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నేను చూపిస్తాను చూడండి. ఇది ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అండి, ఒక మేల్ డేట్ ఆఫ్ బర్త్ ఇది. కాబట్టి ఒక ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/7/1985 ఇది. అయితే ఈయన బర్త్ నంబర్ వచ్చేసి 2 + 4 6 అవుతుంది. డెస్టినీ నంబర్ వచ్చేసి డేట్, మంత్, ఇయర్ అన్నీ మనం ప్లస్ చేసుకుంటూ వెళ్తే మనకు 45 వస్తుంది. 45 అంటే చూడండి, 22 + 4 6, 6 + 7 13, 13 + 1 14, 14 + 9 23, 23 + 8 31, 31 + 5 36, 3 + 6 9. అంటే బర్త్ నంబర్ వచ్చేసి 6, డెస్టినీ నంబర్ వచ్చేసి 9, కువా నంబర్ కూడా 6 అవుతుంది. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, కువా నంబర్ అంటే ఓన్లీ ఇయర్ టోటల్ చేయాలి, 11 - ఇయర్ టోటల్. ఇయర్ ఎంత వస్తుంది మనకు? 1985 అంటే 1 + 9 + 8 + 5 అంటే 1 + 9 10 + 18 23 అంటే 5 అవుతుంది. అంటే కువా నంబర్ వచ్చేసి మనకు 11 - 5 అంటే 6 వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్కి బర్త్ నంబర్ 6, డెస్టినీ 9కి వచ్చేసి ఎటువంటి బిజినెస్ సెలెక్షన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అంటే డ్రైవర్, కండక్టర్ని బట్టి బిజినెస్ చేయొచ్చు, ప్లస్ లోషో గ్రిడ్ని బట్టి కూడా బిజినెస్ చేయొచ్చు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని గనక మనం లోషో గ్రిడ్లో వేసి చూస్తే చూడండి, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, అదేవిధంగా 7 ఇక్కడ వచ్చింది. 1985 1985. కాబట్టి ఈ బిజినెస్లు చేయొచ్చు, ప్లస్ లోషో గ్రిడ్లో ఉండే నంబర్ బిజినెస్ కూడా చేయొచ్చు వీళ్ళు. అయితే వీళ్ళు ఏ బిజినెస్లు చేయకూడదో తెలుసుకోవాలి. మెయిన్గా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నంబర్కి సంబంధించిన బిజినెస్ చేయకూడదు. మిస్సింగ్ నంబర్ అంటే ఏంటి? 3వ నంబర్ మిస్ అయింది. 3వ నంబర్ మిస్ అయింది అంటే ఇంకోటి బర్త్ నంబర్ 6కి 3 యాంటీ. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 6వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిజినెస్ కానివ్వండి, కన్సల్టెన్సీ బిజినెస్ కానివ్వండి, టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్తే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు 6వ నంబర్ సిరీస్లో ఉండేవాళ్ళు ఏ ఏ బిజినెస్లు చేయొచ్చు అంటే లగ్జరీ బిజినెస్లు ఏదైనా చేయొచ్చు అండి. ఇటువంటి వాళ్ళు గ్లామర్ బిజినెస్ కానీ, సెలూన్స్ బిజినెస్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, కాస్మెటిక్స్ కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ, అదేవిధంగా బార్ బిజినెస్, రెస్టారెంట్, లిక్కర్, కెసినో, టెక్స్టైల్ ఇండస్ట్రీ, రెడీమేడ్ గార్మెంట్స్ అంటే టెక్స్టైల్ క్లాత్స్, ఇవన్నీ చేయొచ్చు అండి. ఫ్యాషన్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు. ఇటువంటి బిజినెస్లు ప్రొడ్యూసర్లుగా చేయొచ్చు. ఇవి 6 నంబర్ బిజినెస్. 9 నంబర్ బిజినెస్ ఏంటి? 9 అంటే మనకు ఫైర్ ఎలిమెంట్ అండి. కాబట్టి 9 ఫైర్తో నడిచేవి ఏంటి? హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇవన్నీ చేయొచ్చు.
ఇవి డేట్ ఆఫ్ బర్త్లో డ్రైవర్ అండ్ కండక్టర్ని బట్టి లో షో గ్రిడ్ ఆధారంగా కూడా చూసి వీళ్ళకి బిజినెస్ చెప్పొచ్చు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మీరు చూడండి 258 అనే ఒక లైన్ వచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 258 ఉందో ఇటువంటి వాళ్ళు మెయిన్గా ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేయొచ్చు. అంటే 2, 5, 8 అనేవి ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. కాబట్టి ఎనీ ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా భూమిలో ఉన్నది రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ చేసినా కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేటు, అగ్రికల్చరు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిజినెస్, ఫైనాన్స్ బిజినెస్ చేయొచ్చు. అదేవిధంగా ఇటువంటి వాళ్ళు అగ్రికల్చర్ చేయొచ్చు. ఇలా చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డిఫరెంట్ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. అప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. కానీ చాలామంది తెలియక ఒకే బిజినెస్లో కూరుకొని పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా మిస్సింగ్ నంబర్ బిజినెస్ ఎప్పుడూ చేయకండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నంబర్ బిజినెస్సే చేయండి. కానీ మిస్సింగ్ నంబర్ బిజినెస్, మీ డేట్ ఆఫ్ బర్త్లో లేని నంబర్ బిజినెస్లు మాత్రం చేయకండి. అలా ముఖ్యంగా మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ నంబర్కి ఏ నంబర్ బిజినెస్ కలిసి వస్తుంది తెలుసుకోగలిగితే చాలా చాలా సక్సెస్ఫుల్ అండి. ఉదాహరణకి మన 1 నంబర్ సిరీస్ ఉందనుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో కనుక బిజినెస్లు మీరు తెలుసుకోగలిగితే ఏ బిజినెస్ అయినా మీరు చేయొచ్చు. 1వ నంబర్ సిరీస్ ఉందనుకోండి. అంటే ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీలలో కనుక పుడితే ఇటువంటి వ్యక్తులు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ మంత్ అయినా కానివ్వండి, వీళ్ళు ఎనీ బిజినెస్ అయినా చేయొచ్చు. అంటే 1 నంబర్ సిరీస్ వాళ్ళు కింగ్ కాబట్టి ఎనీ బిజినెస్ అంటే వీళ్ళకి ఇష్టమైన బిజినెస్ చేయొచ్చు. ఎక్కువగా ఈ 1 నంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా టాప్ మోస్ట్ హోటల్స్, రెస్టారెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఐపీఎస్లు, ఐఏఎస్లు, సిఇఓలు ఉంటారు. కాబట్టి టాప్ మోస్ట్ బిజినెస్లు కానీ టాప్ మోస్ట్ జాబ్స్లలో ఉంటారు. అదేవిధంగా 2 నంబర్ సిరీస్. 2 నంబర్ సిరీస్ అంటే మనకు చంద్రుడికి సంబంధించింది. అంటే 2, 11, 20, 29 వాళ్ళు ఎక్కువగా వాటర్ రిలేటెడ్ బిజినెస్లు చేయాలండి. అంటే వాటర్ అంటే ఇప్పుడు మనకు వాటర్ ప్లాంట్ కానివ్వండి, అదే విధంగా ఆయిల్ కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్, డైరీ ప్రోడక్ట్, నేవీ, సముద్రయానంలో ఈ బిజినెస్లు చేస్తుంటారు కదా, ఇటువంటివన్నీ చేయొచ్చు 2 నంబర్ వాళ్ళు. అదేవిధంగా థర్డ్ నంబర్ అంటేనే గురువు, ఎడ్యుకేషన్ ఫీల్డ్, టీచింగ్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, మోటివేషన్ స్పీకర్, కన్సల్టెన్సీ, కంప్యూటర్స్, అదేవిధంగా ఎక్కువగా వీళ్ళు పిఆర్ఓలు ఉంటారు కదా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, వాళ్ళు చేయొచ్చు. ఇది 4వ నంబర్ సిరీస్ వచ్చేసరికి 4, 13, 22, 31 సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఇటువంటి వాళ్ళు కామర్స్ కూడా చాలా చాలా బాగా చేస్తారండి. అదేవిధంగా 5వ నంబర్ సిరీస్ అంటే బుధుడు 5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టార్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఫైనాన్స్ సెక్టార్ కానీ, ల్యాండ్స్ మీద కానీ వెరీ వెరీ పవర్ఫుల్. ఇటువంటి వాటిలో కన్స్ట్రక్షన్ బిజినెస్లో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మనకు 6 నంబర్ 6, 15, 24లో పుట్టిన వాళ్ళు మీ బిజినెస్ సెలెక్షన్ ఎలా ఉండాలి అంటే లగ్జరీ, మీడియా, గ్లామర్ వైపు కనుక వెళ్ళారు అనుకోండి వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎనీ సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ఫ్యాషన్ ఇండస్ట్రీ, డిజైనింగ్, మోడలింగ్, అదేవిధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ, గ్లామర్ ఫీల్డ్, మ్యూజిక్ ఇండస్ట్రీ, ఇవన్నీ 6 వాళ్ళు చేయొచ్చు. లిక్కర్, కెసినో, బార్, రెస్టారెంట్స్ ఇవన్నీ చేయొచ్చు. 7వ నంబర్ సిరీస్ డివోషనల్కి సంబంధించిందండి. ఎక్కువగా 7వ నంబర్ వాళ్ళు డివోషనల్లో ఉంటారు, అకల్ట్ నంబర్ కాబట్టి 7, 16, 25 వాళ్ళు టీచింగ్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, అదేవిధంగా కొంతమంది సైంటిస్టులుగా ఉంటారు, మత ప్రబోధకులుగా ఉంటారు, పూజారులు ఉంటారు, ఇటువంటివన్నీ చేయొచ్చు. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా 8 నంబర్ అంటేనే మనకు లా అంటే జడ్జిలుగా కానీ, లాయర్లుగా కానీ, పొలిటికల్ లీడర్లుగా కానీ, ఇటువంటి వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి లెదర్ ఇండస్ట్రీ, షూ షాప్స్, అదేవిధంగా ఆయిల్ ఇండస్ట్రీ, అదేవిధంగా ఎక్కువగా హార్డ్వేర్స్ అంటే ఇనుము బిజినెస్, ఇనుము కానీ, మైన్స్ కానీ, అగ్రికల్చర్ ఇవన్నీ చేయొచ్చు. 9 నంబర్ వాళ్ళు ఫైర్ ఎలిమెంట్ కాబట్టి ల్యాండ్స్, వెహికల్, అదేవిధంగా వెపన్ అంటే మనకు వెపన్ ఇండస్ట్రీ 9 వాళ్ళకే సంబంధించిందండి. వెపన్ ఇండస్ట్రీ, ఫైర్ ఎలిమెంట్స్, హోటల్, రెస్టారెంట్స్ ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీరు ఏ బిజినెస్లు చేయాలి, మీ బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తే
వెరీ వెరీ సక్సెస్ఫుల్, చాలా బాగా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఏ బిజినెస్ అయితే సెట్ అవుతుందో క్లియర్గా చాట్ పైన రాసి మరీ చూపించారు విశ్వక్సేన్ గారు. కాబట్టి చేస్తూ ఉన్న వాళ్ళైనా సరే, కొత్తగా మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళైనా సరే దీన్ని ఫాలో అయిపోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.